నమస్కారం. జూన్ 5, 2026 నాటి ఈనాటి కరెంట్ అఫైర్స్ ది హిందూ విశ్లేషణ వీడియోకు స్వాగతం. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు ప్రత్యేకమైన టాప్ 10 ముఖ్యమైన ఎంసీక్యూలను కవర్ చేస్తుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటన ప్రకారం కేరళలో నైరుతి రుతుపవనాలు సాధారణ గడువు కంటే 3 రోజులు ఆలస్యంగా ఏ తేదీన ప్రవేశించాయి? సరైన సమాధానం జూన్ 4, 2026. జూన్ 4, 2026న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనలో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే కొద్ది సంవత్సరాలలో ఏ భారీ మైలురాయిని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాధానం $100 బిలియన్. జూన్ 4, 2026న ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇంధన భద్రత రంగాలపై చర్చలు జరిపిన వెనిజులా వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సరైన సమాధానం డెల్సీ రోడ్రిగ్స్. దేశంలో ఎల్ నీño వాతావరణ ప్రభావం వల్ల పప్పుధాన్యాల కొరత రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఎన్ని లక్షల టన్నుల బఫర్ స్టాక్ను సిద్ధంగా ఉంచినట్లు జూన్ 4, 2026న ప్రకటించింది? సమాధానం 43 లక్షల టన్నులు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన ప్రకారం 2026 చివరి నాటికి దేశంలో ఇథనాల్ ఇంధన స్టేషన్ల సంఖ్యను ఎంతకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? సరైన సమాధానం 500 స్టేషన్లు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జూన్ 4, 2026న ఏ ప్రాజెక్టు పనులను సందర్శించి ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలను పరిశీలించారు? సమాధానం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల జూన్ 4, 2026న ఏ మాజీ ఎమ్మెల్యేకు సిట్ ఎస్ఐటీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది? సరైన సమాధానం తీగల కృష్ణారెడ్డి. ఇటీవల ముంబైలోని లోక్ భవన్లో జూన్ 3న జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు? సమాధానం మహారాష్ట్ర గవర్నర్. ఆరావళి పర్వత శ్రేణుల సరిహద్దు మరియు పర్యావరణ పరిరక్షణను పునఃపరిశీలించడానికి సుప్రీంకోర్టు ఇటీవల ఎవరి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని వేసింది? సరైన సమాధానం కాంచన్ దేవి. మీ ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్. మరిన్ని తాజా కరెంట్ అఫైర్స్ విశ్లేషణల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తెలంగాణ పోటీ పరీక్షల ప్రత్యేక డెక్ 2026 కోసం రూపొందించబడింది. మీరు ఈ వీడియోలో ఉపయోగించిన అన్ని చిత్రాల సోర్స్లను ఈ స్లైడ్లో చూడవచ్చు. మమ్మల్ని అనుసరించినందుకు ధన్యవాదాలు.